Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. మా ఇండ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలనీయం. మరి మాతో లేదు, మమ్మల్ని 40 సీట్లే రావని అంటున్నాడు. బీజేపీకి 200 వస్తాయి, సంకీర్ణ ప్రభుత్వంలో నేను ఉంటా అని చంద్రశేఖరరావు అంటున్నాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరిగిపోయింది. చీకట్లో మాట్లాడుకుంటూ గూడు పుటాని చేస్తుండ్రు. ఈడ అమాయకుని అనామకుని బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో పెట్టిరు. బీఆర్ఎస్ ఆయన్నే మీ ఉన్న అనకొండ మీ కబ్జా కోరు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నాయన ఇవాళ తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో నిలబెట్టిండ్రు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ప్రజలకు చూపించడానికే ఇవాళ వీళ్ళిద్దరు వేరుగా ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచన, వీళ్ళిద్దరి ఎన్నికల విధానం ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై ఎన్నికలు వస్తున్నాయి. అరూరి రమేష్ని ఇవాళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బీఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ వరంగల్లో ఎవరైనా బీఆర్ఎస్ కు ఒక్క ఓటేసినా అది మురిగిపోతుంది. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలారా, చంద్రశేఖరరావు మీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడు. అందుకే రేపు రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటాయని మాటలు చెప్తుండు. స్పష్టమైపోయింది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. బీజేపీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది, ఎన్నికల తర్వాత చంద్రశేఖరరావుతో పొత్తు పెట్టుకోబోతున్నాడు. అందుకే ఇవాళ ఆలోచన చేసి మా కార్యకర్తలందరూ కూడా కష్టపడాలి. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇండియా కూటమి గెలవాలి, ప్రజాస్వామిక శక్తులు బ్రతకాలి. లేకపోతే పౌర సమాజం మిగలదు, పౌరులకు హక్కులు మిగలవు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే సోదరులారా, ఈడికొచ్చిన మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ఇవాళ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీలు, మహిళలు ఏకమై బీజేపీని ఓడించాలి. ఈ బీజేపీని ఓడిస్తే తప్ప మనకు రిజర్వేషన్లు మనకు ఉండవు. ఇక చంద్రశేఖరరావు కారు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఖరాబ్ అయిందని. నేను అంటున్నా, కారు ఖరాబ్ అవుడు కాదు, అనుం జడ్డది కార్ఖానకు పోయింది, మళ్ళా రాదు. దాన్ని తూకానికి జుమ్మెరాత్ బజార్లో అమ్మాల్సిందే, కారు లేదు ఇంకా. అందుకే చంద్రశేఖరరావు నిన్న మన బస్సులో తిరుగుతున్నాడు. ఆయన బస్సు యాత్ర చూసిండ్రా మిత్రులారా? ఆ బస్సు యాత్ర చూస్తే వెనకడికి ఎవడోనంట తిక్కలోడు తిరునాళ్ళకు పోయిందంట. తిరునాళ్ళ మొత్తం ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. వాడు చూసింది లేదు, వాడు చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కనిక దిగనిక సరిపోయినట్టుగానే ఉన్నది. అందుకే ఇవాళ అటు ఇటు కాకుండా మా మిత్రుడు గండ్ర సత్యనారాయణరావు గారు ఏదైతే మాట చెప్పిండో 75,000 మెజార్టీ ఇస్తామని, పరకాల నుంచి కూడా మా ప్రకాశన కొండ సురేఖమ్మ మీరందరూ కలిసి మంచి మెజార్టీ ఇవ్వండి. డిబిఎం 38 రామప్ప నుంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మెజార్టీ ఇచ్చే బాధ్యత మీది, ఓట్లేసే బాధ్యత మీది, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఈ వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. నగరం వానొస్తే మొత్తం మునిగిపోతుంది. వరంగల్ నగరాన్ని సురేఖమ్మ చెప్పిన ఎంబడే నిధులు ఇచ్చి మిమ్మల్ని కాపాడతామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ మా కావ్యను 2 లక్షల పైచలకు మెజార్టీతోని గెలిపించాలి. గెలిపించడానికి సిద్ధమా? 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 Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.